ఆయన జనసేన పార్టీలో ఒక జిల్లాకి అధ్యక్షుడు, మహానగరంలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న పనులపై సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోందట. దీంతో ఆయనకి వ్యతిరేకంగా పావులు కదపడానికి కూడా వాళ్ళు వెనుకాడట్లేదట. అసమ్మతివాదుల్లో ముందు వరుసలో ఉన్నారట ఒక మాజీ కార్పొరేటర్. పార్టీ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులపై ఆయన కోర్టుకెక్కారట. ఒకరు ఉద్యమాలతో పార్టీకి బలమిచ్చిన నేత, మరొకరు ఎమ్మెల్యే. ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా రాజుకున్న చిచ్చు పర్సనల్ వారుగా వారి ముదిరిపోయిందా? ఇంతకీ ఎవరా నేతలు? యాదవ్ వర్సెస్ యాదవ్. ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వర్సెస్ మూర్తి యాదవ్. ఎమ్మెల్యే ప్రాజెక్టులో మూర్తి పిటిషన్లు. విశాఖ జనసేనలో వార్. విశాఖ మహానగరంలోని జనసేన పార్టీలో ఆ ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరుగుతోందని క్యాడర్లో చర్చ జరుగుతోందట. వారిలో ఒకరు ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఆయన విశాఖ జిల్లాకు అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. మరొకరు మూర్తి యాదవ్. జనసేన నుంచి జీవీఎంసీకి ప్రాతినిధ్యం వహించిన మాజీ కార్పొరేటర్, సామాజిక కార్యకర్తగా మూర్తి యాదవ్ పేరు తెచ్చుకున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు క్యాడర్లో అసంతృప్తిని రేపుతున్నాయట. తాజాగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జనసేనలో అగ్గిరాజేస్తోందట. విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ దగ్గర సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన ఫుడ్ కోర్టు నిర్మాణానికి కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే వంశీకృష్ణ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఒకవైపు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ ప్రాజెక్టును తన ప్రతిష్టాత్మక విజయంగా చెప్పుకుంటుండగా, అదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకోవడం విశాఖ పార్టీ వర్గాల్లో కాకరేపుతోందట. సెంట్రల్ పార్క్ ఫుడ్ కోర్టు దగ్గర గతంలో 50 వరకు షాపులు ఉండేవి. విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ ఎన్నికైన తర్వాత ఆ సంఖ్య 100 వరకు వెళ్లింది. దీంతో ఆయనపై అవినీతి ఆరోపణలు భగ్గుమన్నాయట. కొంతమందికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే నిర్ణయాలు తీసుకుంటున్నారని జనసేన క్యాడర్ ఆరోపిస్తోందట. అదే ఆ పార్టీ క్యాడర్లో ఎమ్మెల్యేపై ఆగ్రహం, అసంతృప్తికి కారణమైందంటున్నారు. ఈ రచ్చతో ఫుడ్ కోర్టు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని జీవీఎంసీ ఒక కమిటీని వేసి విచారణ చేపట్టింది. జీవీఎంసీ నష్టం కలిగించే ఫుడ్ కోర్టును తొలగించాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కౌన్సిల్ తీర్మానం కూడా చేసింది. అయితే దాన్ని పక్కన పెట్టడంతో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మూర్తి యాదవ్ కోర్టుకెళ్లారు. దీంతో అక్కడ ఫుడ్ కోర్టును జీవీఎంసీ తొలగించింది. ఆ తర్వాత నగరంలో వేరువేరు చోట్ల 21 వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి ఇక్కడ తొలగించిన వాటిని అక్కడ తరలించాలని జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. అదీ కాకుండా మరోవైపు స్మార్ట్ వెండింగ్ జోన్లు పెట్టాలని నిర్ణయం జరిగింది. పాత గొడవ సద్దుమణగాక ముందే కొత్త గోలర్ రాజుకుందట. నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు కోసం సెంట్రల్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ ఏరియాలోనే VMRDA స్థలంలో కంటైనర్లతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పంపారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే జీవీఎంసీ ద్వారా టెండర్లు పిలిచి శిలాఫలకం పెట్టి మరీ ఎమ్మెల్యే పనులు ప్రారంభించారట. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న నైట్ ఫుడ్ కోర్టును తొలగించి గత వెండర్లలో కొంతమందిని పక్కన పెట్టి కొత్త వారికి షాపులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు జనసేనలోనే గుప్పుమంటున్నాయట. దీంతో పాటు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఒకవైపు మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకుంటే పార్కు పరిధిలోని పార్కింగ్ స్థలాల్లో కంటైనర్లతో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే ముందుకు వెళ్లడంపై జనసేన నేతల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఇక ఇదే విషయమై జనసేన నేత మూర్తి యాదవ్ మళ్లీ కోర్టుకెక్కారు. పార్కు పరిధిలో పక్కా నిర్మాణాలు చేయడం, పార్కింగ్ ఏరియాలో కంటైనర్లు పెట్టేందుకు అనుమతించి వాహనాలు రోడ్లపై పెడితే ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందంటున్నారు మూర్తి యాదవ్. ఇక VMRDA స్థలంలో ఆ సంస్థ నుంచి అనుమతి తీసుకోకుండానే నిర్మాణం జరపడమేంటని మూర్తి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రీనరీ, బహిరంగ ప్రదేశాల కోసం ఉద్దేశించిన సెంట్రల్ పార్క్ స్థలంలో వాణిజ్యపరమైన ఫుడ్ కోర్టును నిర్మించడం నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టును మూర్తి యాదవ్ ఆశ్రయించారు. ఒకవైపు పార్టీ క్యాడర్ను పక్కన పెట్టడంతో పాటు మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారనేది మూర్తి యాదవ్ వాదనగా జన సైనికులు చెప్పుకుంటున్నారట. ఈ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ప్రస్తుతానికి పనులన్నింటినీ నిలిపివేస్తూ స్టేటస్ కో విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం ఇప్పుడు విశాఖ జనసేనలో అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చినట్టయిందట. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని మూర్తి యాదవ్ వర్గం ఆరోపిస్తుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వంశీకృష్ణ మద్దతుదారులు విమర్శిస్తున్నారట.
ఇక గతంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ లో జనసేన జెండా స్థానంలో కృష్ణుడి రూపంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం పెట్టేందుకు వంశీకృష్ణ స్వయంగా సహకరించారని ఆరోపణలు వచ్చాయి. వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తే దాన్ని పక్కన పెట్టడమేంటని మూర్తి యాదవ్ వ్యతిరేకించారు. మళ్లీ ఆ స్థానంలో జెండా పెట్టే వరకు ఆయన వెనక్కి తగ్గలేదట. ఆ సమయంలోనూ జనసేన జిల్లా అధ్యక్షుడు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణపై పార్టీలోని ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైందట. ఆ సందర్భంలోనూ ఎమ్మెల్యేపై పరోక్ష ఆరోపణలు చేశారు మూర్తి యాదవ్. ఇక భీమిలి, తొట్లకొండ పరిసర ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని రెస్టారెంట్లపై కూడా మూర్తి యాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాటిని తొలగించాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. వాటిలో ఓ రెస్టారెంట్ వెనుక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారనేది టాక్. ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఒక మాజీ కార్పొరేటర్ స్థాయి నాయకుడు పోరుబాట పట్టడాన్ని జనసేనలో ఎవ్వరూ వ్యతిరేకించడం లేదట. ఎందుకంటే మూర్తి యాదవ్ అన్ని ఆధారాలతో సహా న్యాయబద్ధంగా ముందుకెళ్తున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుందట. దీంతో జనసేనలో అంతర్గతంగా దీనిపై చర్చ జరుగుతున్నా బహిరంగంగా మూర్తి యాదవ్ చేస్తున్న పనులను గ్లాస్ పార్టీ నేతలు ప్రశ్నించలేకపోతున్నారట. ఈ నేతల పోరు చూస్తుంటే విశాఖ జనసేనలో అంతర్గత విభేదాలు వీధిన పడ్డాయని పార్టీలోని విస్తృతంగా చర్చ జరుగుతోందట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ విశాఖలో జనసేన జిల్లా అధ్యక్షుడు వర్సెస్ మాజీ కార్పొరేటర్ గా రాజకీయం కాకరేపడం పార్టీలో చర్చకు రచ్చకు దారితీస్తోందట. అయితే మూర్తి యాదవ్ విషయంలో ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఇక విశాఖ జనసేనలో ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన విభేదాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలంటున్నారు క్యాడర్.